ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయిపోతున్నా అంటూ తనకు తానే ఫిక్స్ అయిపోయింది. ఇక మాధురి తనుజతో బయట ఏం జరుగుతుందనేది క్లియర్ కట్గా పూసగుచ్చినట్టు చెప్పింది. మరి ఇలా హింట్ ఇవ్వడం వల్ల వాళ్ళ గేమ్ స్ట్రాటజీ మార్చుకుంటారని చెప్పాలి. ఏది ఏమైనా ఇది తనుజకి ప్లస్సే అవుతుందని చెప్పాలి. ఇక మాధురి తనుజ గార్డెన్ ఏరియాలో కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు? తనుజ, నేను ఈ వారం వెళ్ళిపోతున్నా, నిన్ను చూసుకోవడానికి మీ నాన్నగారు వచ్చారు కాబట్టి నాకు పర్వాలేదు. ఇన్నాళ్ళు కొంచెం టెన్షన్ వచ్చేది, ఎందుకంటే హౌస్లో ఉన్న నా అనుకున్న వాళ్ళందరూ కూడా నీకు వెన్నుపోటు పొడిచే వాళ్ళే తప్ప నీకెవ్వరు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. సో నేను అందుకే బాధపడేదాన్ని. సో ఫైనల్గా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళు భరణి గారు వచ్చారు కాబట్టి నాకు టెన్షన్ లేదు. ఇక గేమ్ పరంగా నీకు నేను చెప్పాల్సింది సజెషన్ ఏంటి అంటే, నువ్వు ఒకవేళ గేమ్లో ఓడిపోయినా సరే ఎక్కువగా టెన్షన్ తీసుకోకు. నువ్వు నెక్స్ట్ గేమ్ ఎలా ఆడేది టెన్షన్ తీసుకో తప్ప ఎక్కువగా ఆలోచించుకొని నీ మైండ్ని పాడు చేసుకోవద్దు. ఏది ఏమైనా సరే నీకు బయట మంచి బజ్ ఉంది. హౌస్లో ఉన్న వాళ్ళు ఏమైనా అంటే కూడా నువ్వు పట్టించుకోకు. ఈ సీజన్ విన్నర్ పక్కా నువ్వే అంటూ మొత్తానికి మాధురి గారు మంచిగా చెప్తుంది తనుజకి. దీంతో తనుజ అంది, అమ్మ నేను ఇక్కడికి బాండింగ్స్ పెట్టుకోవడానికి రాలేదు. నేను వచ్చిన రోజే భరణి గారికి నేను అనుకోకుండా ఇది చేసుకున్నా. ఇక టాస్క్ పరంగా అంటారా, 100% ఎఫెక్ట్ పెట్టి గేమ్ ఆడతాను. ఏది ఏమైనా సరే ఇప్పటి వరకు ఏ సీజన్లో కూడా అమ్మాయి విన్నర్ అవ్వలేదు. కానీ బిగ్ బాస్ సీజన్ 9లో తనుజ పక్కా విన్నర్ అవుతుంది, ఇది రాసి పెట్టుకో అంటూ బల్లగుద్ది మరి చెప్తుంది తనుజ దువ్వాడ మాధురికి. కానీ ఈ సీజన్ 9లో తనుజ విన్నర్ అయితే ఉంటుంది, మజా నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. మరి దువ్వాడ మాధురి అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతారని ఫిక్స్ అయ్యింది. ఇవన్నీ తనుజకి చెప్పడంపై తనుజకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందా లేదా అనేది చెప్పండి. ఏది ఏమైనా మాధురి బిగ్ బాస్ హౌస్లో తనుజని బాగానే చూసుకుంది అని చెప్పాలి. మరి మీరేమంటారు? తనుజతో దువ్వాడ మాధురి మాట్లాడిన మాటలపై మీరేమంటారు అనేది కామెంట్ చేయండి.